कुछ भी नहीं करते, हैप्पी बर्थडे क्या नाम रखे? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ న్యాచురల్ అమ్మ ఎలా ఉన్నారండి అందరూ? సో కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇవాళ మన వీడియో వచ్చేసి నేనైతే ఒక వ్లాగ్ షూట్ చేశానండి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అంటే మేము పిల్లలకి ఎప్పటి నుంచి అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకున్నామండి. సో కుదరలేదు, ఇప్పుడైతే కుదిరిందండి. సో జ్ఞాన సరస్వతి టెంపుల్కి వెళ్ళి బాసరలో సో మేమైతే అక్షరాభ్యాసం చేయిస్తున్నాము. సో ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం మేము ఇక్కడ నుంచి. బాసర అయితే రైచి నుంచి చాలా దూరం అండి. సో 500 కిలోమీటర్స్ ఉంది. సో మేమైతే గుల్బర్గా వచ్చేసాము, అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి కొంచెం దగ్గర కదా, సో 275 కిలోమీటర్స్ ఏమో ఉండింది. సో కొంచెం దగ్గర కదా అని చెప్పేసి నేను మధ్యాహ్నం బయలుదేరి ఇక్కడికి వచ్చేసాం. నేను నైట్ 11 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము అందరం బాసర వెళ్తున్నామండి. సో మా జర్నీ ఎలా ఉండబోతుంది, సో బాసరలో మేము అక్షరాభ్యాసం ఎలా చేయించాము, సో దాంట్లో ఎంత ఫన్ చేస్తున్నాం అనేది వీడియోలో ఉంటుందండి. సో వీడియోని అయితే మిస్ కాకుండా ఏం దాకా చూసేయండి. ఐ థింక్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి. సో ప్రతి వ్లాగ్లో నేను, మా హస్బెండ్, మా పిల్లలిద్దరు కనిపిస్తూ ఉంటాం కదండి. బట్ ఈ వ్లాగ్ కొంచెం డిఫరెంట్. సో ఈ వ్లాగ్లో మా ఫ్యామిలీలో ఇంకొక 2 మెంబర్స్ యాడ్ అవుతారండి. సో వాళ్ళు ఎవరు అనేది నేను తర్వాత చూపిస్తాను మీకు. సో వ్లాగ్ అయితే మిస్ చేయకండి. సో చాలా బాగుంటుంది. నేనైతే రెడీ అయిపోయాను, వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. సో చూపిస్తాను మీకు. ఇక్కడేమో తిను రెడీ అయిపోయి కూర్చున్నారు. మోక్షమ్మ కూడా రెడీ అయిపోయింది. మోక్షి సో ఆడుకుంటుంది. సో లేట్ కామర్ ఎవరంటే మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. హర్షి వెరీ గుడ్, ఫస్ట్ రెడీ అయిపోయాడు. హర్షి ఏమైంది? సో ఇక్కడైతే నైట్ డ్రెస్సెస్ వేసానండి. సో అక్కడికి వెళ్ళాక చేంజ్ చేద్దామని చెప్పేసి. సో వీళ్ళిద్దరు కూడా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. మోక్షి తల్లు ఉప్పుకు డ్యాన్స్ చేయి. లేట్ కామర్ ఒకసారి చూపియమ్మా. సో లేట్ కామర్ అన్నమాట మాలో. టైం వచ్చేసి మార్నింగ్ 7 అయిపోయిందండి. సో మేమైతే 5కే లెగ్సాము. సో ఒక్కొక్కళ్ళు రెడీ అయ్యేటప్పటికి లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. 7 అయిపోయింది. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వస్తున్నారు బయటికి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఫస్ట్ మా హస్బెండ్ మరియు మా పెద్దన్నయ్య అనమాట, వీళ్ళిద్దరూ వైట్ షర్ట్స్ వేసుకున్నారు. చిన్నన్నయ్య వచ్చేసి కలర్ షర్ట్ వేసుకున్నారు. సో ఇందడు మీరు చూసారు కదా. సో నేను అన్నాను వాళ్ళిద్దరు వైట్ వేసుకున్నారు కదా, సో నువ్వు కూడా వైట్ ఉంటే వేసుకో అన్నయ్య, బాగుంటుంది, ముగ్గురిది సేమ్ కలర్ అంటే. సో అప్పుడు అన్నయ్య కూడా వైట్ వేసుకున్నారు. సో చూడడానికి అయితే చాలా బాగుంది. సో వైట్ షర్ట్, బ్లాక్ జీన్స్. సో బయలుదేరిపోతున్నాము. ఇక్కడ సౌండ్ విన్నారండి. సో ఎంత హెవీగా వస్తుందో, ప్యారెట్స్ అన్నమాట. సో వీళ్ళు ఇక్కడ ప్యారెట్స్ని పెంచుకుంటున్నారు. సో అన్నయ్య వాళ్ళు కాదు, సో కింద ఫ్లోర్ వాళ్ళు. సో కలర్ ప్యారెట్స్ అన్నమాట, చాలా బాగున్నాయి చూడడానికి. సో నెస్ట్లు కూడా ఉన్నాయి అన్నమాట లోపల. సో ఆర్టిఫిషియల్ ఉంది అండ్ న్యాచురల్ నెస్ట్లు కూడా ఉన్నాయి అక్కడ లోపల. అండ్ ప్యారెట్స్ అయితే సూపర్ ఉన్నాయి అన్నమాట. సో పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్గా 4 ఫ్లోర్స్ అండి. సో వీళ్ళు ఉండేది 2nd ఫ్లోర్లో ఉంటున్నారు. అండ్ 1 BHK 2 BHK కూడా ఉన్నాయి ఇక్కడ. సో చాలా అంటే చాలా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చిందండి. సో సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మెయింటెనెన్స్ మాత్రం అదిరిపోయింది, నాకు బాగా నచ్చింది. అండ్ చుట్టూరు కూడా ఫుల్ డిస్టర్బెన్స్ కింద నాయిస్ పొల్యూషన్స్ గట్టి ఏం లేవు, చాలా పీస్ఫుల్గా ఉంది. కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో లాంగ్ జర్నీ కదా, సో కార్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలతో. బికాస్ తిరుపతిలో మేము చాలా ఇబ్బంది పడ్డాం కదా. సో ట్రైన్లో కానీ బస్సులో కానివ్వండి, సో అవ్వదు. సో కార్ అయితే కనుక మనం ఏ ప్లేస్ కావాలో ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు, కొంతసేపు రెస్ట్ తీసుకోవచ్చు. సో మనకి ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అన్నయ్య వీకెండే కదా అన్నయ్య రా అంటే పాపం వచ్చాడు. సో వీక్ డేస్లో వాళ్ళకి ఖాళీ ఉండదన్నమాట. సో ఫుల్ బిజీగా ఉంటారు, సో వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇంకా వీకెండ్లో అయితే ఖాళీ ఉంటుంది చెల్లి, మరి అప్పుడు ప్లాన్ చేస్తే వస్తాను అన్నాడు అని చెప్పేసి ఇంకా వీకెండ్లో ప్లాన్ చేసాము. సో సాటర్డే సండే అనమాట. సో 2 days ట్రిప్ అనమాట. సో మేము 2 days అయితే చక్కగా వెళ్ళొచ్చేసాము.
చాలామంది అయితే అడుగుతున్నారండి. సో కామెంట్ బాక్స్లో ఎక్కడ ఉంటారు అక్క మీరు అని చెప్పేసి. సో మేము ఉండేది కర్ణాటకలో అండి. సో మేము కర్ణాటక స్టేట్లో ఉంటాము అండ్ రాయచూర్ డిస్ట్రిక్ట్లో మేము ఉంటాము. అక్కడ నుంచి ఒక 5 hours జర్నీ ఉంటుందండి గుల్బర్గా. సో గుల్బర్గలో అన్నయ్య ఉంటాడు, అక్కడ జాబ్ చేసుకుంటున్నాడు అన్నయ్య. సో అక్కడైతే సెటిల్ అవ్వాడు అన్నయ్య. సో తను అక్కడ ఉంటాడు. సో రాయచూర్ నుంచి బాసర చాలా దూరం అండి. సో 500 kilometers. బస్ కన్నా ట్రైన్ కన్నా వెళ్తే సో రాయచూర్ నుంచి హైదరాబాద్ వచ్చేసి ఒక 6 hours అండి. మళ్ళీ అక్కడ నుంచి బాసర 3 hours మాకు. సో 9 hours జర్నీ అయితే పడుతుంది అండ్ డైరెక్ట్ అయితే లేవు. పెట్రోల్ బంక్ వచ్చి సో ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకున్నామండి. సో చేయించుకుని బయలుదేరుతున్నాము. సో హర్షిత్ అయితే ఇక్కడ ఏడుస్తున్నాడండి. డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడంట. సో డ్రైవ్ చేస్తాడంట. ఇక్కడ దారిలో టిఫిన్స్ కోసం అయితే ఆగామండి. లెక్క అంటే సో అక్షరాభ్యాసం అయ్యాకనే టిఫిన్ చేద్దాం అనుకున్నాను. బట్ వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోతుందండి. సో 1 o'clock or మధ్యాహ్నం 2 అయిపోతుంది. అప్పుడు దాకా అయితే ఉండలేము కదా అని చెప్పేసి టిఫిన్స్ చేసేస్తున్నాము. మేమైతే వగ్గాని తిందామని చెప్పేసి దిగామండి. సో కర్ణాటకలో ఫేమస్ అన్నమాట. సో వగ్గాని బజ్జీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా చేస్తారండి. కర్ణాటకలో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది అండ్ ఖచ్చితంగా టేస్ట్ చేసే ఉంటారండి. సో ఆంధ్ర పీపుల్ అయితే కనుక తెలియదు వాళ్ళకి. సో ఎప్పుడైనా కానీ మీరు కనుక కర్ణాటక వస్తే మాత్రం వగ్గాని బజ్జీ తినడం మాత్రం మర్చిపోకండి, చాలా బాగుంటుంది. అండ్ మనం ఇంట్లో ఎలా చేసినా కానీ ఇంత బాగా అయితే టేస్ట్ రాదండి. సో బయటే బాగుంటుంది అనమాట, చాలా బాగా చేస్తారు. సో మేము అయ్యే తీసుకున్నాము. హర్షి మోక్షి చూడాలి. సో వగ్గాని తినట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనిపైన సేవ వేస్తారండి. ఐ మీన్ కారపూస్ టైప్ ఉంటుంది. సో అవి వేస్తారనమాట. సో అవి తింటున్నారనమాట వీళ్ళు. సో ఇవైతే తినట్లేదు. అండ్ పక్కనే పెరుగు చట్నీ కూడా ఇస్తారనమాట. సో దీంతో పాటు రైతా కూడా ఇస్తారు మనకి. సో రైతా కూడా బాగుంటుంది. సో మేము ఇవైతే తింటున్నామండి. సో టిఫిన్ మాది ఇది. నవడేస్ ఏ చిన్న మూమెంట్ కూడా ఎవరు మిస్ అవ్వట్లేదండి. సో ప్రతి చిన్న మూమెంట్ కూడా సో అందంగా ఐ మీన్ ఫొటోస్ తీసుకున్నట్టు, వీడియోస్ తీసుకున్నట్టు, సో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నట్టు చేస్తున్నారండి. అన్నయ్య ఏమో ఫొటోస్ తీసుకుంటున్నాడు. సో నేనైతే వ్లాగ్ షూట్ చేసుకుంటున్నాను. ఈ వగ్గాని పైన ఇలా సేవ వేసుకుని సో లెమన్ పిండుకొని తింటే బాగుంటుందండి. సో పక్కనే మనకి రైతా కూడా ఇచ్చారు కదా. సో దాంతో తింటే చాలా బాగుంటుంది. హర్షిత్ అయితే సో ప్రతిదీ తింటాడండి. సో వాడికి నచ్చితే ఏదన్నా తింటాడు. బట్ ఒక్కటి మాత్రం తిండండి, కర్డ్ అయితే అస్సలు తిండు. సో అన్నయ్య పెడుతున్నాడు కర్డ్ తినమని చెప్పేసి ఎంత ఏడ్ చేస్తున్నా చూసారా, అస్సలు కర్డ్ ముట్టుకోడు. అజ్జి కొంచెం వేసుకో, కొంచెం కొంచెం వద్దా. మా టిఫిన్ అయితే అయిపోయిందండి. సో చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. సో ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరిపోతున్నాము. ఇప్పుడు మేము గుల్బర్గా అవుట్స్కట్స్లో ఉన్నామండి. సో ఇక్కడ నుంచి కరెక్ట్ 5 hours జర్నీ అయితే పడుతుంది. మా హర్షి అయితే ఏమన్నా తింటాడండి, బట్ మోక్షి అలా కాదు. సో తనకి బ్రేక్ఫాస్ట్లో అయితే పాలు, రస్కులు, సో బిస్కెట్స్ ఇవే ఉండాలి పర్టికులర్గా. సో కానీ ఇవేమీ తినదన్నమాట తను. సో అందుకే తను బిస్కెట్స్ తింటుంది వెనకాల కూర్చొని చక్కగా నాప్కిన్ వేసుకుని. ఒకప్పుడు మనకి అడ్రస్ తెలియకపోతే సో వాళ్ళని వీళ్ళని అడుగుతూ వెళ్ళేవాళ్ళం కదండి. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదు ఎవరికి. సో చక్కగా గూగుల్ మ్యాప్స్ ద్వారా వెళ్ళిపోతున్నాము. సో అది ఎంత లాంగ్ డిస్టెన్స్ అన్నా కానివ్వండి, చక్కగా మ్యాప్ వేసుకుని వెళ్ళిపోతున్నాము. సో మేము కూడా చేసింది అదే. సో మ్యాప్ వేసుకుని వెళ్ళిపోయామన్నమాట. సో క్లైమేట్ చూసారా, వ్యూ చూసారా, ఎంత బాగుంది కదా. ఎక్కువ ఎండగా కూడా లేదండి. సో చాలా బాగుంది క్లైమేట్ అయితే. సో చాలా చాలా బాగుందన్నమాట. సో వ్యూ చూస్తున్నారు కదా. సో మీరు కూడా చూస్తారు, ఎంజాయ్ చేస్తారని చెప్పేసి కొంచెం అయితే వ్యూ తీసానండి, షూట్ చేశాను. అండ్ దారిలో కూడా మంచి మంచి ప్లేసెస్ అన్నీ కనిపిస్తున్నాయండి. సో ఎక్కువ మెయిన్ రోడ్డే, సో హైవే అన్నమాట. సో 80% హైవేనే, ఒక్క 20% మాత్రము సో కచ్చా రోడ్డు. సో ఇక్కడ దారిలో అయితే శివాలయం కనిపించిందండి. సో పెద్ద శివుడు. సో చాలా చాలా బాగున్నారు. సో లోపలికి వెళ్దాం అనుకున్నాము, బట్ ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళలేదు. ఈ శివాలయం వచ్చేసి రైట్ సైడ్ అనమాట. కొంచెం ముందుకు వచ్చాక లెఫ్ట్ సైడ్లో సో పెద్ద చెరువు టైప్ ఉందండి. సో చాలా బాగుంది. సో అది కూడా చిన్న క్లిప్ యాడ్ చేశాను వీడియోలో. ఇక్కడ ఒక బ్రిడ్జ్ టైప్ వచ్చిందండి. సో చుట్టూరు రాక్స్ టైప్ ఉన్నాయి. సో బాగుంది కదా వ్యూ అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాము మేము. 2 hours జర్నీ చేసామండి. సో ఐస్ క్రీమ్ బ్రేక్ అని చెప్పేసి దిగాము. సో పిల్లలు ఐస్ క్రీమ్ అని ఏడుస్తున్నారని చెప్పేసి సో ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. ఎక్కడ తీసుకున్నామంటే రోడ్ సైడ్ ఐస్ క్రీమ్ బండులు ఉంటాయి కదండి. సో వ్యాన్ టైప్ క్యారీ చేస్తారు కదా. సో అలాంటి దుక్కుని తీసుకున్నామండి. టేస్ట్ అయితే నిజంగా వస్తామండి, చాలా చాలా బాగున్నాయి. కుల్ఫీ నేను బయట తీసుకుంటాను, 1 or 2 times తిన్నాను, బట్ అంత టేస్ట్ అనిపించలేదు. ఇక్కడ మాత్రం సూపర్ ఉంది. 2 తిన్నాను నేను, నాకు చాలా చాలా నచ్చింది. సో ఇలా అన్నమాట, ఇలా ఉంటాయి
ఐస్ క్రీమ్స్ బండిలు. సో ఇక్కడే తీసుకున్నాం మేము. లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు ఏమైందంటే సో మేము ఇద్దరమే వెళ్ళాం కదండి. సో చాలా స్ట్రగుల్ అయ్యాము పిల్లలతో. బట్ ఈసారి అన్నయ్యలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళే ఐస్ క్రీమ్స్ తినిపించేస్తారు. కొంచెం డ్రెస్ పైన ఏమన్నా కొంచెం ఖరాబ్ అయినా వాళ్ళే క్లీన్ చేసేస్తారు. నాకైతే ఫుల్ రెస్ట్ అనమాట. సో నేను చేస్తాను కానీ వదిలేచెల్లి నేను చేస్తాను అంటారు. సో నేనైతే వ్లాగ్ షూట్ చేసుకుంటున్నాను. సో వాళ్ళే చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారండి, ఇది లెఫ్ట్ సైడ్లో ఎయిర్పోర్ట్ ఏంటో నాకు తెలీదు. బట్ పైన అయితే ఏరోప్లేన్ ఉంది, పెద్ద ఏరోప్లేన్. చాలా బాగుంది. నాకు తెలిసి అంత క్లియర్గా రాలేదు. సో దూరం నుంచి కదా, అండ్ చుట్టూరు చెట్లు ఉన్నాయండి. సో అడ్డొచ్చేసాయి. సో బాగా పడలేదు. బట్ పెద్ద ఏరోప్లేన్ చాలా బాగుంది. బాసర వచ్చేసాం. సో జ్ఞాన సరస్వతి టెంపుల్కి అయితే వచ్చేసామండి. సో ఇది ఎంట్రన్స్ అయితే కాదు. సో వెనకాల నుంచి ఇది మేము ఇదే ఎంట్రన్స్ అనుకున్నాము. సో మేమేమనుకున్నాము, మేము వచ్చిన వేలో మాకు ఇదే స్టార్టింగ్ కనిపించింది. సో ఇదే ఎంట్రన్స్ అనుకుని మేము ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయాక తర్వాత తెలిసింది ఇది ఎంట్రన్స్ కాదు, అటు నుంచి రావాలి అని చెప్పేసి. బ్యాక్ సైడ్ అంట ఇది. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి అటు నుంచి వచ్చాము. మేము ఇలా వెళ్ళడం కూడా ఒక అంతకు ప్లస్ అయిందండి. సో ఇక్కడ చూసారు, ఈ వ్యూ అంతా పడింది. అండ్ అలానే మాకు అంటే టెంపుల్ ఎలా ఉంటుంది, సో ఏంటి అని తెలిసిందనమాట. సో బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూసాము. చాలా బాగుంది కదండి టెంపుల్. సో సూపర్గా ఉంది టెంపుల్ వచ్చేసి. మేము వచ్చినప్పటికి టైము సో 2:30 అయిపోయిందండి. సో మేము 1 కల్లా రీచ్ అవుతాం అనుకున్నాం. బట్ 2 అయిపోయింది. సో 2:30 అయింది. సో మేము టెంపుల్కి వచ్చినప్పటికి ఇక్కడికి వచ్చాక డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకుని, సో పిల్లలకి ఏమో కాళ్ళు చేతులు కడిగేసి వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి, సో మేమైతే అక్షరాభ్యాసం చేయిందామని చెప్పేసి వెళ్ళామండి. సో ఫస్ట్ అయితే అక్షరాభ్యాసం చేయించేసాము. తర్వాత సో తల్లిని అమ్మవారిని దర్శించుకున్నామండి. ఇక్కడ అందరూ బయటకు వస్తున్నారు కదండి. సో ఇక్కడే వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించి సో పూర్తయిపోయాక బయటకు వచ్చేస్తున్నారు అన్నమాట. మేమేమనుకున్నాము, సో ఇది లోపలికి వెళ్ళే వే అనుకున్నాము. సో తర్వాత తెలిసింది, సరే ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి చూద్దాము ఎలా ఉందని చెప్పేసి కొంచెం అయితే షూట్ చేశాను. సో ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ పెద్ద హాల్ కింద ఉంది. ముందైతే అమ్మవారు ఉన్నారు. ఈ అక్షరాభ్యాసానికి అయితే కనుక 2 టికెట్స్ ఉన్నాయండి. సో నేను అవి కొంచెం ముందు చెప్తాను. ఇక్కడికైతే మేము ఫ్రంట్ సైడ్కి వచ్చేసాము. వచ్చేసి పిల్లలకి సో స్నానం చేయించేసి రెడీ చేసేసాము. సో వీళ్ళిద్దరు అయితే చక్కగా రెడీ అయిపోయారు. ఇప్పుడు మేము అక్షరాభ్యాసం చేయించడానికి సో టికెట్ తీసుకుని లోపలికైతే వెళ్తున్నామండి. నేను కూడా రెడీ అయిపోయాను. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నామండి. సో లోపలికి వెళ్ళాక అక్షరాభ్యాసానికి పూజ సామాన్ ఏం కావాలి అండ్ ఎక్కడ ఎన్ని టికెట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు నేను చెప్తానండి. సో ఫస్ట్ వచ్చేసి సో అక్షరాభ్యాసానికి 2 టికెట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి 100 రూపీస్ టికెట్ అన్నమాట. ఇదైతే నేను ఇందాక ఒక హాల్ చూపించాను కదా, అక్కడే చేస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి 1000 రూపాయలు టికెట్ అన్నమాట. సో 1000 రూపీస్ టికెట్. ఈ టికెట్ వచ్చేసి సో గర్భగుడి ముందే అన్నమాట, అమ్మవారి ముందే అక్షరాభ్యాసం చేయిస్తారన్నమాట. సో ఇది 1000 రూపీస్ టికెట్. సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి. అండ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ టికెట్స్. టెంపుల్ వ్యూ కూడా ఒకసారి చూసేయండి. లోపలికైతే ఫోన్స్ ఎలవ్ లేవు. అండ్ మీరు కూడా చక్కగా అమ్మవారికి దండం పెట్టేసుకోండి ఇక్కడి నుంచే. ఇప్పుడు టికెట్స్ గురించి అయితే చెప్పేశాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి అక్షరాభ్యాసానికి ఏమేమి కావాలి అని. సో అక్షరాభ్యాసానికి ఇక్కడ కిట్ దొరుకుతుందండి. సో అక్షరాభ్యాసం కిట్ అని చెప్పేసి దొరుకుతుంది. సో అదన్నా తీసుకోవచ్చు, లేదా మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. అందులో ఏముంటాయో కూడా చెప్తాను. ఇక్కడ మేము పూల దండలు తీసుకుంటున్నామండి. సో పిల్లలు మెళ్ళలో పూల దండలు వేస్తారండి. అండ్ కమలాలు వచ్చేసి అమ్మవారికి అన్నమాట. సో 2 పూల దండలు 2 కమలాలు తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు అక్షరాభ్యాసం కిట్ అన్నమాట. ఈ కిట్లో ఏముంటాయంటే 5 స్లేట్స్ ఉంటాయండి. సో 3 స్లేట్స్ అయితే మనము దానం చేయాలి. 1 స్లేట్ 2 స్లేట్స్ అయితే మనకు ఉంటాయన్నమాట. అందులో పసుపు, కుంకుమ అండ్ బియ్యము ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ కిట్ అన్నమాట మనకి 300 నుంచి అవైలబుల్గా ఉంటుంది కిట్. సో 350, 400, 450 అన్నమాట. నేను బియ్యము ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానండి. ఇక్కడికి వచ్చాక స్లేట్ పెన్సిల్స్, పూల దండలు ఇలాంటివి లేని తీసుకున్నాను. సో కిట్ వైస్ అయితే తీసుకోలేదు. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మనకి పంతులు గారు ఉంటారు. సో గురువు గారు మనకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో 3 ఉన్నారు ఇక్కడ. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మైక్లో. వాళ్ళు చెప్పినట్టు చేస్తే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే లోపలికి ఫోన్స్ అయితే ఎలవ్ లేవండి. సో మేము వచ్చేసాక కొంతమంది తెచ్చుకున్నారు. ఎలాగో నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా, సో చాలామందికి అయితే యూస్ఫుల్ అవుతుంది. పిల్లలకి ఎవరైతే అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నారో వాళ్ళకి తెలుస్తుంది కదా, సో షూట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు తెచ్చుకుంటారండి. సో మేము కూడా ఫోన్ తీసుకొచ్చి షూట్ చేసాము. సో ఫోన్స్ అయితే ఎలవ్ లేదని చెప్పారు.
ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. సో అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. పూజ ఎంతోసేపు ఉండదండి, కరెక్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. సో పూజ అయిపోయాక సో మనం స్లేట్ తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. సో వాళ్ళే రాయిపిస్తారన్నమాట. సో పిల్లలతో మనం స్లేట్ పట్టుకుంటే చాలు. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ మేమేం చేసామంటే సో పిల్లలతో బియ్యంలో రాయిపించామన్నమాట, ఓం అని చెప్పేసి. సో వాళ్ళతో ఓం నమ శివాయ అనిపించి ఓం అని రాయిపించామన్నమాట. హర్షి అయితే పూలదండ వేసుకోడంట. అందరు వేసుకున్నాడండి, వీడు మాత్రం వేసుకోడంట. మేమైతే బియ్యంలో రాయిపించేసామండి. సో త్రీ టైమ్స్ రాయిపించాము. రాయిపించాక సో అన్నయ్య వాళ్ళు రాయిస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ఖాళీ ఉంటుందండి, బికాస్ ముందోళ్ళు వెళ్ళి గురువుగారితో రాయిపించుకుంటారు కదా. సో అప్పుడు దాకా మనకి టైం అయితే ఉంటుంది. సో మనమైతే రాయించుకోవచ్చు. సో చాలా మంది ఉంటారండి ఇక్కడ. 15 మినిట్స్కి ఒకసారి పూజ జరుగుతుందంటే సో మీరే అర్థం చేసుకోండి. మేము వచ్చింది మధ్యాహ్నం, ఇప్పుడు 3 అలా అయిపోయింది, అయినా ఇంతమంది ఉన్నారంటే సో చాలా ఇంకా మంచి రోజులు అంటే ఇంకా బాగుంటారు నవరాత్రిల్లో. సో అలాగా చాలా రష్గా ఉంటారండి. సో ప్రపంచంలోనే 2వ పెద్ద సరస్వతి ఆలయం అన్నమాట ఇది. సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తారన్నమాట అక్షరాభ్యాసానికి. సో ఎంత దూరం అన్నా సరే ఇక్కడికి వచ్చి మరీ చేయించుకుంటారు. సో అక్షరాభ్యాసానికి సరస్వతి దేవి దగ్గరికి వచ్చి చక్కగా అక్షరాభ్యాసం చేస్తారండి, చదువు బాగా వస్తుందని చెప్పేసి. హర్షి అయితే దండ వేసుకోనని, మా అన్నయ్య అయితే సో దండే వేసుకోవాలి, వేసుకుని రాయాలని చెప్పేసి ఇయర్ బడ్స్ పెడుతున్నాడు. సో ఫోన్ ఇస్తున్నాడు, హెడ్ ఫోన్స్ పెడుతున్నాడు. సో ఏమి ఇచ్చినా అస్సలు ఇంకెలా అన్నా చేసి సో దండ వేసే చక్కగా రాయిపించేశాడు. మాకు చాలా దూరం అండి, బట్ మంచిదని చెప్పేసి ఇంత దూరం వచ్చి సో అక్షరాభ్యాసం చేయించాము. సో మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే కనుక మీరు కూడా వచ్చి ఇక్కడ చేయించండి. సో చాలా మంచిది. సో దూరం అని చూడకండి, బికాజ్ లైఫ్లో ఒక్కసారే కదా చేపిస్తాం వాళ్ళతో అక్షరాభ్యాసము. సో కొంచెం దూరమైనా కొంచెం కష్టమైనా హ్యాపీగా వచ్చేసి మీరు కూడా అక్షరాభ్యాసం చేయించండి. ఇప్పుడు చిన్నన్నయ్య కూడా రాయిపిస్తున్నాడండి. సో మేము చేయించేసాము. సో అన్నయ్యలు ఇద్దరు కూడా అంటే మేనమామలు ఇద్దరు కూడా చేయించారన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో అక్షరాభ్యాసం అయితే నిజంగా చాలా బాగా జరిగింది. అసలు నేను అనుకోలేదు ఇంత బాగా వచ్చి ఇంత బాగా దర్శించుకుని ఇంత బాగా అక్షరాభ్యాసం చేయిస్తామని. సో చాలా బాగా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ అన్నమాట. గురువుగారి దగ్గరికి అయితే వచ్చేసామండి. సో పల్లక మీద సో గురువుగారు రాయిపిస్తారన్నమాట. क्या नाम रखे गुड़िया को? स्वराणाम। पकड़ो, माता पिता जी दोनों स्लेट पकड़ो। तेलुगु, हिंदी, मराठी। मराठी ना? हिंदी। क्या नाम बोले? अखंड विद्या प्राप्त काफी $43 lakhs का टेंडर है। అయిపోయిందండి. సో ఇద్దరి చేత అక్షరాభ్యాసం చేయించేసాము. సో అక్షరాభ్యాసం చేయించాక మనము విద్యని నేర్చుకోవడంతో పాటు విద్యని దానం చేయాలంటండి. సో స్లేట్స్ కూడా పంచిపెట్టమన్నారు. సో ఒక్కొక్కళ్ళతో 3 స్లేట్స్ అయితే దానం చేయించమన్నారు. గురువుగారికి అయితే దక్షిణం ఇవ్వాలి కదండి. సో మేమైతే దక్షిణంతో పాటు పళ్ళు కూడా ఇచ్చాము. అయిపోయిందండి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి సో దర్శనం చేసుకోవడము అండ్ ఇంటికి ఎలా వెళ్ళామని చెప్పి నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో మిస్ కాకుండా అది కూడా చూసేయండి. ఐ థింక్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నానండి. అండ్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే చాలామంది అక్షరాభ్యాసం చేయించాలి, బాగా వెళ్ళాలి అనుకుంటారు కదా. సో వాళ్ళకి తెలియదు ఎలా వెళ్ళాలి, ఏంటి, అక్కడ ఏముంటాయని చెప్పేసి నాకు తెలియదు. బట్ నేను వెళ్ళాక నాకు బాగా తెలిసింది. అండ్ చాలా బాగుంది కూడా ప్లేస్ అయితే. చాలామంది వచ్చారండి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి.
సో ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నానండి. సో వ్లాగ్ నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీ నోటిఫికేషన్కి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ దెన్.